రైతుల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన పెంపొందించాలి. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. నరసరావుపేట రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాన్ని రైతుల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సిబ్బందిపైనే ఉందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. శనివారం నాడు నరసరావుపేటలోని బృందావనం ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను 82,619.54 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వదిలి దేశీయ కషాయాలు వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు లభిస్తాయి, ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది అని వివరించారు. ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు ప్రధాన పంటలతో పాటు అనంతరం పంటలు నాటడం, పంట రక్షణ కోసం చుట్టూ జొన్న, సజ్జ వంటి గోడ పంటలు నాటాలని సూచించారు. పంటలపై క్రిమి సంహారక రసాయన ఎరువులు వాడకుండా ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన కషాయాలు వాడటం వలన దిగుబడులు మెరుగుపడి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి పంట కోత, ప్రయోగ పరికరాల పంపిణీ, ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న వరి, మిరప, పెసలు, కంది వంటి పంటల్లో పంట కోత ప్రయోగాలు నిర్వహించేందుకు పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి చేతుల మీదుగా కోసూరు, నరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి డివిజన్లకు చెందిన 16 మందికి ప్రయోగ కిట్లు పంపిణీ చేశారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన. సమాచారాన్ని అడిగి హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అది ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు మార్గం చూపుతుందని కె అమలకుమారి పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి పౌరుడు ప్రభుత్వ పనితీరును తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించాలి అని ఆమె సూచించారు. ప్రతి గ్రామంలో బీఆర్సీ ఏర్పాటు అవసరం. ప్రతి గ్రామంలో బ్లాక్ రీసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి రైతుల పంట వివరాలను విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రతి సోమవారం మండల ప్రభుత్వ కార్యాలయాలలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించి ఆదాయం పొందేలా చూడాలని సూచించారు. అదేవిధంగా ప్రతి మహిళ ఇంటి పరిసరాల్లో ఖాళీగా ఉన్న స్థలంలో పెరటి తోటలు, సూర్య మండలం మోడల్ కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు సాగు చేయడం ద్వారా రసాయన రహిత ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం ప్రేమ్రాజ్, జిల్లా ఏఎన్ఎఫ్లు నందకుమార్, అప్పలరాజు, మేరీ, సౌజన్య తదితరులు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.